వాక్యం వానవలె కురియును, సత్యం పూవలె వికసించును. సత్యం సత్యమే, సత్యం సత్యమే, సత్యం సత్యమే, సత్యం సత్యమే. సత్యం సత్యమే అనే ఈ కార్యక్రమానికి స్వాగతం. దేవుడు మీకు మంచి వాక్య సందేశం వినడానికి అవకాశం ఇచ్చారు. సత్యం సత్యమే. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మిత్రులందరూ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఈనాడు క్రైస్తవ్యంలో చాలా గందరగోళమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. చాలామంది క్రైస్తవులు ఏది సత్యమో తెలియక ఇబ్బంది పడుతూ ఉన్నారు. కారణం ఏంటంటే రకరకాల బోధలు క్రైస్తవ్యంలో మన చుట్టూ ఉన్నాయి. ఒకే విషయం మీద ఒకరు ఒక రకంగా చెప్తున్నారు, మరొకరు ఇంకొక రకంగా చెప్తా ఉన్నారు. కాబట్టి ఏది సత్యమో అనేటువంటి సందిగ్ధత ఈనాడు అన్ని చోట్ల కూడా చోటు చేసుకుంది. అలాంటి ఒక కన్ఫ్యూజ్కి గురయ్యేటువంటి పరిస్థితి కొత్త నిబంధన కాలంలో కూడా ఒకానొక సందర్భంలో చోటు చేసుకుంది. ఏంటి ఆ కన్ఫ్యూషన్? ఏ విధంగా అది పరిష్కరించబడింది? ఈనాడు జరుగుతున్నటువంటి పరిస్థితులకు దానికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి అన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకురావాలని ఆశపడుతున్నాను. అపోస్తల కార్యములు 15వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. కొందరు యూదయ నుండి వచ్చి, మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. ఏంటంటే యూదయ నుంచి, యూదా మతంలోంచి మేము ప్రభువుని నమ్ముకున్నా అని చెప్పే కొంతమంది అంతియోకుకు వచ్చి అక్కడ ఉన్నటువంటి విశ్వాసులకు ఏం చెప్తున్నారంటే, ఓ అన్యులారా, మీరు యేసుప్రభువుని నమ్ముకున్నారు, రక్షణ పొందారు అనుకుంటున్నారు, కానీ మీకు ఒక విషయం చెప్పబోతున్నాం. ఏంటంటే మీరు యూదా మత ప్రకారము మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే తప్ప మీరు రక్షణ పొందలేరు అని చెప్పారు. అప్పుడు వాళ్ళంతా కన్ఫ్యూజ్ అయిపోయారు. అదేంటి, మేము నేర్చుకున్నది రక్షణ విశ్వాసం ద్వారాని, వీళ్ళు మరి యూదా మతం నుంచి ప్రభుని నమ్ముకున్నా అని చెప్పి మా దగ్గరకు వచ్చి వీళ్ళు ఏమంటున్నారు, సున్నతి పొందితే కానీ మీరు రక్షణ పొందలేరు అంటున్నారు. ఏది కరెక్ట్ అనేటువంటి ఒక సందిగ్ధత అక్కడ ఏర్పడింది. అక్కడే మరి ఎవరున్నారంటే పౌలు ద గ్రేట్ థియాలజన్ అక్కడే ఉన్నాడు, బర్నబా ఆయన కూడా గ్రేట్ టీచర్, ఆయన కూడా అక్కడే ఉన్నాడు. వాళ్ళిద్దరు కలిసి డిస్కస్ చేశారు, డిబేట్స్ పెట్టారు. అయినప్పుడు కూడా ఈ విషయం మీద క్లారిటీని తీసుకురావాలి అని చెప్పేసి వాళ్ళు యెరూషలేము ఉన్నటువంటి సంఘం దగ్గరికి, పెద్దల దగ్గరికి, అపోస్తల దగ్గరికి వెళ్ళి ఈ మ్యాటర్ని సెటిల్ చేశారు. ఫైనల్గా రక్షణ సున్నతి వల్ల కలగదు, ఆచారాలను ఆచరించడం వల్ల కలగదు, కేవలం విశ్వాసం ద్వారా మాత్రమే అని వారు తేల్చి చెప్పారు. ఈనాడు కూడా ఇలాంటి పరిస్థితులే చోటు చేసుకుంటూ ఉన్నాయి. సందిగ్ధమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. ఆనాడు కొందరు వచ్చి సున్నతి పొందితేనే తప్ప మీరు రక్షణ పొందలేరని చెప్పినట్లుగా ఈనాడు కూడా అనేక మంది నువ్వు రక్షణ పొందాలంటే బాప్తిసం తీసుకోవాలని, నువ్వు రక్షణ పొందాలంటే అది చేయాలని, ఇది చేయాలని, లేకపోతే చర్చికి రెగ్యులర్గా ఇన్ని నెలలు రావాలని, లేకపోతే ఇన్ని రోజులు నువ్వు ఉపవాసం ఉండాలని, లేకపోతే ఈ పండుగను ఆచరించాలని, ఆ కార్యక్రమం చేయాలని రకరకాల విధానాలని చాలామంది తీసుకొస్తూ ఉన్నారు. కానీ అవి ఎంతవరకు వాస్తవం, ఏది కరెక్ట్ అని మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ రక్షణ అన్నది మనం తెలుసుకుంటేనే తప్ప మనకి ఈ విషయం అర్థం కాదు. రక్షణ అంటే ఒక ప్రమాదం ఉంది, ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవడం. రక్షణ అంటే ఏంటి, ఒక ప్రమాదం ఉంది, ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవడం. దేవుడు సెలవిస్తున్నాడు మానవులందరికీ రక్షణ అవసరము అని. అంటే మానవులందరూ ప్రమాదంలోనే ఉన్నారు.
మానవులకున్న ప్రమాదం ఏంటి అయ్యా అని ఆలోచించినట్లయితే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. చూడండి, మన అందరం కూడా జన్మతః పాపులం. తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనందరి కూడా పాపం అనే వైరస్ సోకి పాపులంగా మనము జన్మించడం జరిగింది. తరువాత ఈ లోకంలో తెలిసి తెలియక అనేక పాపాలు చేశాం. అంటే క్రియల మూలంగా కూడా మనం పాపులము. మన హృదయము పాడైపోయిందని వాక్యం సెలవిస్తూ ఉంది. హృదయంలోంచే ఈ యొక్క వ్యభిచార ఆలోచనలు, పాపిష్టి ఆలోచనలు ఇవన్నీ హృదయంలోంచే వచ్చి మనిషిని అపవిత్రపరుస్తున్నాయని యేసుప్రభు వారు కూడా సెలవిచ్చారు. హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలది అని వాక్యం సెలవిస్తుంది. మనిషి హృదయానికి ఉన్నటువంటి రోగం ఏంటి, వ్యాధి ఏంటంటే పాపం అనే రోగం. దేవుడి మీద తిరుగుబాటు, దేవుణ్ణి నమ్మకపోవడం, దేవుడి ఆజ్ఞలు లెక్క చేయకపోవడం, బ్రేక్ ద రూల్స్ అనేటువంటి విధంగా దేవుని యొక్క ఆజ్ఞల్ని పట్టించుకోకుండా ఎవడికి ఇష్టం వచ్చినట్టుగా వాడు జీవించడం, ఈ రకంగా మనిషి దేవుడికి దూరం అయిపోయాడు. మనిషి చేసినటువంటి పాపాల వల్ల ఏం జరిగిందంటే దేవుడికి మనిషికి ఉన్న రిలేషన్షిప్ తెగిపోయింది. మనిషి దేవుడికి దూరం అయిపోయి సాతానుకు దగ్గరయ్యాడు. మనిషికి దేవుడు చెప్పాడు, ఈ లోకాన్ని నువ్వు ఏలు పరిపాలించు అని చెప్తే, ఇప్పుడు మనిషి దేవుడు ఆజ్ఞ అతిక్రమించి సాతానికి లోబడిపోయి సాతాను చేతుల్లో సాతాను యొక్క కబంధ హస్తాలు చిక్కుకుని బానిసలాగా అయిపోయాడు. పాపం చేయవాడు పాపానికి బానిస. ఈనాడు మనందరం కూడా రకరకాల పాపాలకి వ్యసనాక్రాంతులం అయిపోయి లేకపోతే బానిసలం అయిపోయాం. ఈనాడు చూడండి, యూత్స్ ఎంత భయంకరమైన పాపాల్లో ఇన్వాల్వ్ అవుతా ఉన్నారు. డ్రగ్స్ అని, లేకపోతే మందని, లేకపోతే సెక్స్ రాకెట్స్ అని రకరకాల విషయాల్లో ఇన్వాల్వ్ అవుతున్నాయి. ఇలాంటి వార్తలు మనం ఎన్నో వింటూ ఉన్నాం. ఎందుకు ఎడ్యుకేషన్ మనిషిని మార్చలేకపోతూ ఉంది? ఎందుకు ఇంత సైన్స్ అభివృద్ధి అయినా మనిషి ఇంత వికృతంగా ప్రవర్తిస్తున్నాడు? వై సైన్స్ ఈజ్ అనేబుల్ టు చేంజ్ హ్యూమన్ బీయింగ్స్? వై ఎడ్యుకేషన్ ఈజ్ అనేబుల్ టు చేంజ్ హ్యూమన్ బీయింగ్స్ క్యారెక్టర్? ప్రాబ్లం ఏంటంటే ఇవేవి మనిషి పాప సమస్యను పరిష్కరించలేవు. రైల్వే ట్రాక్ మీద నట్లు కొట్టేసేటువంటి ఒక పిల్లవాడిని తీసుకొచ్చి, అరే వీడు ఇలా దొంగగా ఉన్నాడు, వీడికి ఎడ్యుకేషన్ ఇప్పించి వీడికి మంచి భవిష్యత్తు ఇప్పిద్దాం అని చెప్పేసి వాడిని చదివించి ఒక మంచి ఇంజనీరింగ్ చేస్తే, వాడు పెద్దోడైన తర్వాత వాడి ఆలోచనలు ఎలా ఉందంటే, నేను చిన్నప్పుడు నట్లే కొట్టేసేవాడిని, ఇప్పుడు నా టెక్నాలజీ ఉపయోగించి రైల్వే పట్టానే కొట్టేద్దాం అనేటువంటి ఆలోచనలో ఉన్నాడు. సో వాట్స్ హ్యాపెనింగ్? ఎడ్యుకేషన్ కెనాట్ చేంజ్ పర్సన్స్. చదువు మనిషిని మార్చలేకపోతుందని కళ్ళారు అనేక సాక్ష్యాలు, అనేక వార్తలు మనం చూస్తూ ఉన్నాం. సైన్స్ టెక్నాలజీ మనిషిని మార్చగలిగిందా? మరింతగా వాళ్ళు మోసాలు చేయడానికి అది ప్రేరేపిస్తూ ఉంది. సో వాట్ ఈస్ ద సొల్యూషన్? ఎడ్యుకేషన్ సొల్యూషన్ అని ఒకప్పుడు విద్య లేనివాడు వింత పశువు అన్నారు. ఇప్పుడు విద్య వచ్చినాడు మరింత ఘోరమైనటువంటి మోసగాళ్ళలాగా తయారవుతూ ఉన్నారు. ఎక్కువ మోసాలు చేసేది ఎవరు? బాగా చదువుకున్న వాళ్ళే చేస్తూ ఉన్నారు. బాగా కరప్షన్ చేసేది ఎవరు? బాగా చదువుకున్న. మనం న్యూస్లో వింటున్నాం, ఇది నేను చెప్పే కొత్త విషయం కాదు. ఏం జరుగుతుంది? చదువు మనిషిని మార్చలేకపోతుంది, టెక్నాలజీ మనిషిని మార్చలేకపోతుంది. వీటికి రెండింటికి మనుషులందరూ కూడా పెద్దపీట వేసేది సమాజంలో, కానీ ఇవి మనిషిని మార్చలేకపోతున్నాయి. మరి ఏం మారుస్తుంది? ఫిలాసఫీస్ మనుషులు మారుస్తున్నాయా? ఎన్నో ఫిలాసఫీస్ వచ్చినాయి, రోజు రోజుకి ఫిలాసఫీలు వస్తూనే ఉన్నాయి. అవి మనుషులు మార్చగలుగుతున్నాయా? మార్చలేకపోతున్నాయి. మనిషి రోజు రోజు మరింత వికృత చేష్టలు చేస్తున్నారు. కనీసం చంటి బిడ్డలను కూడా వదలనటువంటి దుర్మార్గపు పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. సో రోజు రోజుకి మనిషి ప్రవర్తన మరింత ఘోరంగా తయారవుతుంది. ఇట్స్ ఆల్ కారణం ఏంటో తెలుసా? మ్యాన్ ఈజ్ ఎవ్రీడే రెబెల్లింగ్ అగెయిన్స్ట్ గాడ్. ప్రతిరోజు మనిషి మరింత తిరుగుబాటు చేస్తూ ఉన్నాడు, మరింతగా దేవుడి యొక్క ఉగ్రతకి గురవుతూ ఉన్నాడు. నీతి నియమాలు లేకుండా, మోరల్ వాల్యూస్ లేకుండా మనిషి తయారైపోతూ ఉన్నాడు. దేవుడంటే చులకన భావం ఏర్పడే స్థితికి వచ్చేసాడు. ఈ రకంగా మనిషి తిరుగుబాటుదారుడైపోయాడు. మనిషిని ఏది కూడా మార్చలేకపోతుంది. అంత మాత్రం కాదు, మనుషులు ఎవరు ఊహించని భయంకరమైన ప్రమాదం మానవుడికి ఉంది. సైన్స్ పెరగనివ్వండి, ఎడ్యుకేషన్ పెరగనివ్వండి, మనిషి మరణాన్ని ఎవడన్నా ఆప్ చేయగలుగుతున్నాడా? ఆప్ చేయలేకపోతున్నారు. వాట్ ఈస్ ద రీజన్? ఎవడు చెప్పలేకపోతున్నాడు. బట్ బైబిల్ ఈజ్ సేయింగ్
బైబిల్ చెప్తా ఉంది, ద వేజెస్ ఆఫ్ సిన్ ఈజ్ డెత్, పాపం వల్ల జీతం మరణం. చూడండి బైబిల్ ఎంత స్పష్టంగా చెప్తా ఉంది. డెత్ రావడం కారణం పాపం. పాపం అంటే దేవుడికి వ్యతిరేకం చేసిన తిరుగుబాటు వల్ల వచ్చినటువంటి శిక్ష. అందరూ చచ్చిపోతున్నారంటే అందరూ పాపులే. చదువుకున్నవాడు చచ్చిపోతున్నాడు, చదువు రానివాడు చచ్చిపోతున్నాడు, ప్రతి ఒక్కడు చచ్చిపోతున్నాడు. దట్ మీన్స్ ఆల్ ఆర్ సిన్నర్స్. పాపం చేయనివాడు ఎవ్వడూ లేడు. అన్ని దేశాల వాళ్ళు చచ్చిపోతున్నారు. దేవుడికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం వల్ల మనుషులందరూ కూడా ఈ శిక్షను అనుభవిస్తూ ఉన్నారు. మిత్రులారా, ఇంత మాత్రమే కాదు, మనిషి మరణం తర్వాత ఇంకా భయంకరమైనటువంటి రియాలిటీని ఫేస్ చేయబోతూ ఉన్నాడు. చాలామంది ఏమనుకుంటున్నారంటే స్వర్గం ఎక్కడుంది, నరకం ఎక్కడుంది, చచ్చిపోయిన తర్వాత స్వర్గం అంటే నరకం అంటే ఎవడు చూసొచ్చాడు అని అనుకుంటూ ఉన్నారు. డియర్ ఫ్రెండ్స్, కంటికి కనబడే మాత్రం రియాలిటీస్ అనుకున్నట్లయితే మనం పొరపాటు పడినట్లే. ఎందుకంటే గాలి మనం చూడట్లేదు, కానీ గాలి లేదంటామా? సో అలాగే దేవుడు మనం చూడట్లేదని దేవుడు లేడంటాం కరెక్ట్ కాదు. స్వర్గం నరకం మనం చూడట్లేదు కాబట్టి అవి లేవి అనుకోవడం కరెక్ట్ కాదు. కాబట్టి కొన్ని అన్సీన్ రియాలిటీస్ ఉన్నాయి, మనం చూడలేనటువంటి వాస్తవాలు ఉన్నాయి. దాంట్లో ది గ్రేటెస్ట్ ట్రూత్ ఏంటంటే దేవుడు మనం చూడలేం, బట్ గాడ్ ఈస్ దేర్. దేవుడు ఉన్నాడు అన్నది వాస్తవం. అట్లాగే మరణం తర్వాత లైఫ్ ఉన్నదని వాస్తవం. ఆ జీవితము దేని మీద ఆధారపడి ఉండదంటే మనం మరణించిన తర్వాత తీర్పు అనేది జరుగుతుందని వాక్యం సెలవిస్తుంది. హెబ్రీ 9:27. మనుషులు ఒకసారి మృతి పొందాలని నియమింపబడిను, ఆ తర్వాత తీర్పు జరుగును. మనం చనిపోయిన తర్వాత శరీరం అట్లా కలిసిపోతుంది, ఆత్మ స్పిరిట్ అనేది దేవుని కోర్టులోకి వెళ్తుంది. పుట్టిన కాంచి చనిపోయేంత వరకు మనం చేసిన ప్రతి పాపాన్ని బట్టి దేవుడు మనకి అక్కడ తీర్పు తీర్చడం జరుగుతుంది. మనం ఆల్రెడీ పాపం చేసి ఉన్నాం కాబట్టి, పాపానికి వచ్చే శిక్ష మరణాన్ని కూడా అనుభవించున్నాం కాబట్టి, మనం పాపులం కాబట్టి చనిపోయినట్లయితే దేవుడిచ్చేటువంటి తీర్పు ఏంటి తెలుసా? నిత్య నరకం. నరకం అనేది చాలా ఘోరమైన ప్రదేశం. అక్కడ అగ్ని గంధకాలు ఉంటాయని, కటిక చీకటి ఉంటుందని, చాలా బీభత్సమైన పరిస్థితులు ఉంటాయని మనకు తెలుసు, వాక్యం సెలవిస్తుంది. కానీ అన్నిటికంటే ద వర్స్ట్ రియాలిటీ ఏంటి అంటే అక్కడ దేవుడు ఉగ్రత మాత్రమే ఉంటుంది. దేవుడు కనికరం, జాలి, ప్రేమ, దయ ఏమీ ఉండవు. ఓన్లీ ఉగ్రత మాత్రమే ఉండేటువంటి భయానకమైన ప్రదేశం. చాలా ఘోరంగా ఉంటుంది అక్కడ. అది కూడా నిత్యము. ఒక 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ట్రాన్స్ఫర్లు ఉంటే లేవు. శాశ్వతమైనటువంటి పరిస్థితి అక్కడ. పాపం చేశాం, ఒకరోజు చనిపోతాం. దేవుడి తీర్పు కూడా పాపం చేసిన వాడు నిత్య నరకానికి వెళ్ళని దేవుడి తీర్పు. నిత్య నరకానికి వెళ్ళండి భయంకరమైన పరిస్థితుల్లో నువ్వు నేను ఉన్నా. ఎప్పుడు చచ్చిపోతాం తెలియదు, చచ్చిపోతే నరకానికి పోవడం రెడీ ఉన్నాం. ఇది నువ్వు అంగీకరించినా అంగీకరించకపోయినా ఫ్యాక్ట్ ఫ్రెండ్స్, వాస్తవం. బట్ దిస్ ఈస్ ఏ బ్యాడ్ న్యూస్. కానీ గుడ్ న్యూస్ కూడా ఉంది. ఇది చెడ్డ వార్త, మంచి వార్త కూడా ఉంది. నిన్ను నన్ను సృష్టించిన దేవుడు ఉన్నాడు. ఆయన సృష్టికర్త, ఆయన సత్యదేవుడు, ఏకైక దేవుడు. నువ్వు నేను నశించిపోతూ ఉంటే చూస్తూ ఊరుకోలేక ఆయన స్వర్గాన్ని విడిచి భూలోకానికి నీలాగా నాలాగా ఒక మానవుడిగా ఈ భూలోకంలోకి అడుగుపెట్టాడు. ఏ పాపం చేయకుండా పర్ఫెక్ట్ మ్యాన్ ఎలా జీవించాలో చూపించాడు. తన స్పీచ్లో పాపం లేదు, తన యొక్క ప్రవర్తనలో పాపం లేదు, తన యాక్షన్స్లో పాపం లేదు. మిస్టర్ పర్ఫెక్ట్గా ఆయన జీవించాడు. అంత మాత్రం కాదు, దేవుడు మాత్రమే చేయగల అద్భుత ఆశ్చర్యకార్యాలు ఆయన చేసి ఆయన దేవుడే నిరూపించుకున్నాడు. కానీ మనిషికున్న ద గ్రేటెస్ట్ ప్రాబ్లం ఏంటంటే సిన్. దాన్ని పరిష్కరించడానికి ఆయన ఏం చేశాడంటే, ఏ పాపం చేయని యేసు నా పాపాలన్నీ తన మీద వేసుకొని, ఏ పాప ప్రవృత్తి అయితే మనిషిని ఇంత ఘోరంగా మార్చేసిందో అలాంటి మనిషిని ఒక సత్పురుషునిగా, ఒక మంచి వ్యక్తిగా మార్చడం కోసం మన పాప శిక్ష అంతా కూడా తన మీద వేసుకొని, మన శాపాలన్నీ తన మీద వేసుకొని, మన మీద నా దేవుని ఉగ్రతంతా తన మీద తీసుకొని, మన ప్లేస్లో మనకి బదులుగా యేసు ప్రభు చనిపోయాడు. యేసయ్య చనిపోవడం మాత్రం కాదు, సమాధి చేయబడి 3వ రోజున తిరిగి లేచి ఆయన నిజమైన దేవుడని నిరూపించుకున్నాడు. ప్రపంచ చరిత్రలో చనిపోయిన తర్వాత 3వ రోజు తిరిగి లేచి ఇంకెన్నడూ చావు లేకుండా మృత్యుంజయుడై సజీవుడుగా ఉన్న ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. ఆయన ఈనాడు మనల్ని ప్రేమతో పిలుస్తున్నాడు. నువ్వు పాపంతో స్ట్రగుల్ అవుతున్నావు, నీకు తెలుసు. నీ మనస్సాక్షికి బాగా తెలుసు.
నీ పాప జీవితం నుంచి బయటపడాలనుకుంటున్నావు, కానీ బయట పడలేకపోతున్నావు. ప్రభువుకి ఆ విషయం తెలుసు. అందుకే ప్రభు నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు. ఏమన్నా తెలుసా? ప్రయాసపడి పాప భారం మోసుకొనుచున్న ఓ జనులారా, ఓ ప్రజలారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నీవు గనక నీ పాపములను ఆ యేసుప్రభు దగ్గర ఒప్పుకొని ఆ యేసుప్రభు నిజమైన దేవుడని నువ్వు నమ్మినట్లయితే ఇప్పుడే ఇక్కడ యేసుప్రభు నీ పాపాలన్నీ క్షమించి ఆ నిత్య నరకంను క్యాన్సిల్ చేసేసి స్వర్గంలో నీకు సీట్ ఇస్తాడు. అంత మాత్రం కాదు, ఈ లోకంలో ఈ పాపపు ప్రవృత్తి చేత నీవు ఇబ్బందికరమైన జీవితం జీవిస్తున్నావు కదా, ఆ ప్రవృత్తిని మార్చి, ఆ చెడు ప్రవృత్తిని మార్చి నీకు ఏం చేస్తాడంటే మంచి చేయగల శక్తిని ఇస్తాడు. ట్రూ ఫ్రీడమ్ అంటే ఏంటో తెలుసా ఫ్రెండ్స్? నువ్వేదైతే మంచి చేయాలనుకుంటున్నావు ఆ మంచి నువ్వు చేయగలగడం, ఏ చెడైతే చేయకూడదు చెడు చేయకుండా ఉండడం. యేసుప్రభుని నమ్మితే నువ్వు అనుకున్న మంచి నువ్వు చేయగల శక్తిని పొందుకుంటావు. ఏ చెడైతే నువ్వు చేయకూడదు అనుకుంటావో ఆ చెడుని చేయకుండా నువ్వు బతకగలుగుతావు. దట్స్ వండర్ఫుల్ పవర్ ఆయన నీకు ఇస్తాడు అన్నమాట. ఎలా వస్తుంది ఆ పవర్ అంటే డైరెక్ట్గా ఆయన నీలోకి వచ్చేస్తాడు. తన ఆత్మని నీలో పంపించి ఏం చేస్తాడంటే నీకు ఆయన శక్తిని అనుగ్రహిస్తాడు. ఎవ్రీడే విక్టోరియస్ లైఫ్ని జీవించడానికి నీకు శక్తిని ఇస్తాడు. ఏ సైన్స్ కూడా మనిషిని మార్చలేకపోయింది, ఏ ఎడ్యుకేషన్ కూడా మనిషిని మార్చలేకపోయింది, ఏ ఫిలాసఫీ కూడా మనిషిని మార్చలేకపోతుంది. కానీ మనిషిని మార్చగలిగినటువంటి నిజ దేవుడు, ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ఐఎమ్ నాట్ టెలింగ్ యూ ట్రై జీసస్, నో. యేసు ప్రభుని ఒకసారి ట్రై చేయని చెప్పట్లేదు. ఓన్లీ జీసస్ ఓన్లీ కెన్ హెల్ప్ యూ, ఓన్లీ జీసస్ కెన్ సేవ్ యూ, ఓన్లీ జీసస్ కెన్ ఫర్గివ్ యూ, ఓన్లీ త్రూ జీసస్ యూ కెన్ గో టు హెవెన్. దెర్ ఇస్ నో అదర్ వే అని నీకు చెప్తా ఉన్నాను. యేసుని ఒకసారి ట్రై చేయని చెప్పట్లే. ఆయన ఏదో ట్రై చేయడానికి నీకు నచ్చితే ట్రై చేసుకో, లేకపోతే లేదని ఆ టైప్ కాదు. ఆయన ఈజ్ ద ఓన్లీ వే. ఆయన ఒక్కడే మార్గం. ఆయనే సత్యదేవుడు. ఆయన ఎందు విశ్వాసం ఉంచితేనే పాపక్షమాపణ, ఆయన ఎందు విశ్వాసం ఉంచితేనే స్వర్గప్రాప్తి, ఆయన ఎందు విశ్వాసం ఉంచితేనే నిజమైన మంచి మనిషికి నువ్వు జీవించగలవు. దెర్ ఈజ్ నో అదర్ ఆల్టర్నేటివ్. యేసుని తిరస్కరిస్తే నిత్య నరకం, యేసుని అంగీకరిస్తే మంచి జీవితం ఈ లోకంలో, అలాగే పరలోక భాగ్యము. డెసిషన్ ఈజ్ యువర్స్, బట్ గాడ్ వాంట్స్ టు మేక్ రైట్ చాయిస్, రైట్ డెసిషన్. వాట్ ఈస్ దట్ రైట్ డెసిషన్? బిలీవ్ ఆన్ ద లార్డ్ జీసస్. ప్రభువు నీ దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నాడంటే నువ్వు యేసుని నమ్మి ఆయన నీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాడు. హీ ఈజ్ ద బెస్ట్ ఫ్రెండ్. హీ విల్ బి ఆల్వేస్ విత్ యూ. ఆయన ఎప్పుడు నీతో తోడుగా ఉంటాడు. హీ ఈజ్ మైటీ గాడ్, ఆల్ మైటీ గాడ్, సర్వశక్తిమంతుడు. నిన్ను బలపరిచి నువ్వు అనుకున్న మంచిని చేయగల శక్తినిస్తాడు. ఆయన సమాధానకర్త, నీ జీవితంలో నెమ్మదినిస్తాడు. ఆయన సర్వలోకానికి సృష్టికర్త, నేను అద్భుతమైన సృష్టిగా రూపుదిద్దుతాడు. ఆయన పరలోకానికి అధిపతి. నువ్వు చనిపోతే నీ ఆత్మని పరలోకం చేర్చుకుంటాడు. నిత్యము ఆయనతో పాటు ఉండే భాగ్యాన్ని ఇస్తాడు. ప్రభు మీకు సహాయం దయచేయనుగాక. ప్రభువు నమ్మి రక్షణ పొందినట్లు ప్రభు మీ కృప చూపునుగాక. ప్రభు నా మహింపరచబడునుగాక. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు అర్థమైంది రక్షణ పొందాలంటే ఏం చేయాలో తెలుసా? బైబిల్ చెప్పే ఒకే ఒక మాట, ఒకే ఒక ట్రూత్ ఏంటంటే అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 30-37 వచనం ఏముంది? ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు రక్షణ పొందుతావు. రక్షణ పొందాలంటే బైబిల్ చెప్పేటువంటి ట్రూత్ ఏంటంటే విశ్వాసము. సున్నతి పొందడం వలన, బాప్తిసం పొందడం వలన, చర్చికి వెళ్ళడం వలన, కానుకలను ఇవ్వడం వలన, మందిరాలు కట్టించడం వలన, లేకపోతే పాస్టర్ గారికి సపోర్ట్ ఇవ్వడం వలన, లేకపోతే దాన ధర్మాలు చేయడం వలన, క్రిస్మస్కి బట్టలు పంచిపెట్టడం వలన, లేకపోతే దుప్పట్లు పంచిపెట్టడం వల్ల, లేకపోతే ఇంకే వేరే సహాయం చేయడం వల్ల, వీటి ఏటి వల్ల కూడా రక్షణ కలగదు అని బైబిల్ సెలవిస్తుంది. సాల్వేషన్ ఓన్లీ బై ఫెయిత్, కేవలం విశ్వాసం ద్వారా. ఎందుకు విశ్వాసం అనేది మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? రీజన్ ఉంది దేవుడి దగ్గర. చూడండి, మొట్టమొదటి పాపం మానవుడు చేసినప్పుడు మనిషి పాపం చేయడం గల కారణం ఏంటి మీరు ఆలోచించారు ఎప్పుడైనా? దేవుడు ఒక మాట చెప్పాడు, సాతాను ఒక మాట చెప్పాడు. మనిషి ఎవరి మాట నమ్మాడు? దేవుడు మాట నమ్మలేదు, సాతాను మాట నమ్మాడు. ఆ రకంగా దేవుడు మాట నమ్మకుండా సాతాను మాట నమ్మి
తినొద్దన్నటువంటి పండుని తిని ఏం చేశాడు? పాపం చేశాడు. అంటే మొట్టమొదటి మానవుడు పాపం చేయడం గల కారణం దేవుడి మీద అవిశ్వాసం. అది ఆ మనిషిని నాశనం చేసింది. మానవ జాతి నాశనం అయిపోయే పరిస్థితిని తీసుకొచ్చింది. అందుకే మనిషి పాపం చేయడం కారణం అవిశ్వాసం, దేవుడి మీద అవిశ్వాసం. అందుకే దేవుడు ఏం చేశాడంటే, నువ్వు అవిశ్వాసం వల్ల పాపివై నాశనానికి గురవుతున్నావు కాబట్టి ఇప్పుడు ఆ నిత్య నరకం నుంచి రక్షించడానికి నేను చేయాల్సినంత చేశాను. ఇప్పుడు రక్షణ పొందడానికి మార్గం తెలుసా? విశ్వాసం. అవిశ్వాసం వల్ల నువ్వు నాశనం అయిపోయావు. ఇప్పుడు నీవు రక్షణ పొందడానికి నేను అవకాశం ఇచ్చాను. ఏంటి తెలుసా? విశ్వాసం. అవిశ్వాసం వల్ల పాపయ్యావు, నాశనం అయిపోతున్నావు. ఇప్పుడు విశ్వాసం ఉంచితే నీ పాపాలు క్షమించి నేను రక్షిస్తాను. అది ఇందులో ఉన్న లాజిక్. సో డియర్ ఫ్రెండ్స్, బైబుల్ చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా పాత నిబంధనలను కొత్త నిబంధనలు ఎక్కడైనా తీసుకోండి, రక్షణ విశ్వాసం ద్వారా. విశ్వాసం. అబ్రహాము దేవుని విశ్వాసం ఉంచి అది అతను నీతిగా ఎంచబడెను. అబ్రహాం అంత గొప్పవాడు అవ్వడం కారణం ఏంటి? విశ్వాసాలకు తండ్రి అవ్వడం కారణం బికాజ్ హీ బిలీవ్డ్ ఇన్ గాడ్. ఆయన ఎప్పుడైతే దేవుడి మీద విశ్వాసం ఉంచాడో అది ఆయనకు నీతిగా ఎంచబడింది. ఎస్. ఆ సిలువలో దొంగ ఏ గొప్ప కార్యాలు చేయలేదు, వాడు భయంకరమైన దొంగ. ఆ దొంగ బాప్టిజం కూడా తీసుకోలేదు, ఎప్పుడు చర్చికి కూడా పోలేదు, ఏ కానుకలు ఇవ్వలేదు, ఏమీ చేయలేదు. కానీ ఆ దొంగ రక్షణ పొందడానికి కారణం ఏంటి? సిలువ కేవలం తను యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. ఆ ఒక్క కారణం చేత, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన కారణం చేత ఆ దొంగ రక్షణ పొందాడు. ఇలా బైబిల్లో చూసుకుంటూ పోతే అనేకమైన సంఘటనలు మీరు చూడవచ్చు. కాబట్టి మీరు ఇది చేయండి, అది చేయండి, మీకు విశ్వాసం సరిపోదు, ఇంకా దాంతోపాటు ఇంకేదైనా చేయండి, ఇది చేయండి అని ఎవరైనా మీతో చెప్తే నమ్మొద్దు. అపోస్తులు ప్రకటించిన సత్యం రక్షణ విశ్వాసము ద్వారా. బైబిల్ ప్రకటిస్తున్న సత్యం రక్షణ కేవలం విశ్వాసం ద్వారా. దేవుడు మానవులు రక్షణ పొందడానికి పెట్టినటువంటి విధానం విశ్వాసం ద్వారా. అందుకే మన విశ్వాసాన్ని కర్తయు దాన్ని కొనసాగించడం క్రీస్తు వైపు చూస్తూ మన విశ్వాసులుగా ముందుకు సాగాలి. అవర్ క్రిస్టియన్ లైఫ్ స్టార్టెడ్ బై ఫెయిత్ షుడ్ కంటిన్యూ ఇన్ ఫెయిత్. వీ షుడ్ ఎండ్ అప్ అవర్ లైఫ్ ఇన్ దిస్ వరల్డ్ విత్ ఫెయిత్. చూడండి, బైబిల్లో మీరు జాగ్రత్త అయితే వారు విశ్వాసంతో వారి క్రైస్తవ జీవితం మొదలైంది, విశ్వాసంతో వాళ్ళు ముందుకు సాగారు, విశ్వాసంతోనే వాళ్ళు మృతులయ్యారు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో క్రిస్టియన్ లైఫ్ ఈజ్ లైఫ్ ఆఫ్ ఫెయిత్. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఎ లైఫ్ ఆఫ్ ఫెయిత్. మరి రక్షణ పొందడానికి జీవితాంతం విశ్వాసాన్ని ఉంచుకుంటూ ఉండాలా? లేదు. బైబిల్ చెప్తుంది రక్షణార్థమైన విశ్వాసం ఒక్కసారి. ఎప్పుడైతే నీ పాపాలను ప్రభు దగ్గర ఒప్పుకొని ఆయన్ను నమ్ముకుంటావో, ఆ ప్రభుని సొంత రక్షకుడు దేవుడు అంగీకరిస్తూ ఆ క్షణంలోనే నువ్వు రక్షణను ఉచితంగా పొందుకున్నావు. ఎప్పుడైతే నువ్వు రక్షణ పొందావు, నువ్వు దేవుని బిడ్డవయ్యావు. దేవుని బిడ్డవయ్యావు కాబట్టి దేవుడు నీకు ఈ లోకంలో ఉంచినంత కాలం కూడా నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి దేవుని మీద విశ్వాసంతో జీవించాలి. అలాగే ఈ లోకంలో ఆ దేవుడి కోసం సాక్షిగా బతికి విశ్వాసంతో మృతమైపోవాలని దేవుడు మన దగ్గర నుంచి ఆశించేది. కానీ రక్షణ ఆ మూమెంట్లో ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తు విశ్వాసం నుంచి రక్షణ, ఆ క్షణంలోనే రక్షణ పొందుతావు. రక్షణ అయిపోయింది. ఇక మిగతా జీవితం ఏంటంటే నువ్వు రక్షించబడిన వ్యక్తిగా ఆ దేవుని పోలి, ఆ దేవుడి మీద విశ్వాసంతో ఆ దేవుడు ఒక గొప్పతనాన్ని నేను చాటి చెప్పే వ్యక్తిగా సాక్షిగా బ్రతకాలి. దట్ ఈస్ క్రిస్టియన్ లైఫ్. అర్థమవుతుందా? అది మన క్రైస్తవ జీవితం మిత్రులారా. రక్షణ కేవలం విశ్వాసం ద్వారా. అది ఊకే రక్షించిన రోజు ప్రార్థన చేసేది కాదు. వన్స్ నువ్వు దేవుడిని నమ్ముకుంటే ఆ క్షణంలో ఎప్పుడైతే రక్షణ నాకు దయచేయని అడుగుతావు, ఆ క్షణం రక్షించబడ్డా. నువ్వు బిడ్డగా జన్మించావు. ఓకే, బిడ్డ జన్మించావు కాబట్టి బిడ్డగా ఎదగడానికి నీకు ఏం కావాలి? దేవుడి మీద విశ్వాసం మీద ఆధారపడి మనం దేవునిలో ఫెయిత్లో ఎదుగుతూ ఉండాలి. దానికి సహాయపడేది ఏంటి? క్రీస్తుని గురించిన మాటలు వినటం వల్ల, వాక్యం చదవటం వల్ల మనం విశ్వాసంలో ఎదుగుతాం. సో రక్షణ జీవితంలో మనం ఒక్కసారి విశ్వాసం వచ్చి ద్వారా పొందేది, పదే ఊరికి అడిగి పొందుకునేది కాదు. ఎందుకంటే ఒకసారి రక్షణ వచ్చిన తర్వాత అది పోయేదేమీ కాదు. రక్షణ ఒకసారి వచ్చిన తర్వాత మరలా పోయేది కాదు. వన్స్ సేవ్డ్ ఆల్వేస్ సేవ్డ్. ఒకసారి రక్షణ పొందితే శాశ్వతంగా రక్షణ పొందినట్లే. మిగతా జీవితం ఏంటంటే నిన్ను రక్షించిన ప్రభుకి సాక్షిగా ఆయన మీద విశ్వాసంతో జీవించేటువంటి జీవితం. దానికి పరలోకంలో ప్రతిఫలాలు ఉంటాయి. సో దేవుడు ఈ సత్యాన్ని మీరు అర్థం చేసుకున్నట్లు ప్రభు మీకు సహాయం చేయనుగాక. ప్రభునామం మహింపరచబడుగాక. ఆమేన్. సంతోషముతో దేవుని వాక్యం విన్నా మిమ్మల్ని ఖచ్చితంగా దేవుడు దీవిస్తారు. మీరు సంతోషంగా ఉండాలి, దీవెన పొంది జీవించాలి. ఇవన్నీ దేవుడు మీ గురించి చాలా కోరుతున్నారు. ముఖ్యంగా
మీరు చాలా ప్రత్యేకమైన ఒక దీవెన పొందాలి అనే విషయం దేవుడు కోరుకుంటున్నారు. ఏంటంటే మీరు విని ఉన్నారు కదా, యేసుక్రీస్తు ద్వారా దేవుడిస్తున్న రక్షణ గురించి. యేసుక్రీస్తు ద్వారా దేవుడు మిమ్మల్ని రక్షించడానికి కోరుకుంటున్నారు. ఏ రక్షణ? పాప శిక్ష అయిన నిత్యమైన నరకం నుంచి ఉన్న రక్షణ. మనిషి పాపం చేయటం ద్వారా కదా నిత్యమైన నరకంలోకి వెళ్ళిపోవాల్సినది. నరకం అనే కఠినమైన శిక్ష నుంచి యేసుక్రీస్తు ద్వారా మీకు రక్షణ దేవుడు ఇవ్వబోతున్నారు. దాని కొరకు మీరేం పని చేయాల్సిన అవసరం లేదు. మీ పాపాలు యేసుక్రీస్తు ముందు ఒప్పుకోవాలి, పశ్చాత్తాపంతో ఒప్పుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు మీ సృష్టికర్త అయిన దేవుడుగా ఉన్నప్పుడు కూడా మిమ్మల్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చారు. మీ పాపముల కోసం మీరు అనుభవించాల్సిన శిక్ష మొత్తం ఆ కలువరి శిలువ మీద మీకోసం మీకు బదులుగా అనుభవించారు. శ్రమలు అనుభవించి మరణించిన యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని ఓడించి 3వ రోజున తిరిగి లేచారు. ఈ విషయం మీరు నమ్ముకోవాలి. యేసుక్రీస్తు ప్రభువుని మీ రక్షకుడుగా, మీ దేవుడుగా మీరు అంగీకరిస్తే మీకు రక్షణ వస్తుంది. ఈ దీవెన మీరు పొందాలి. దాని ద్వారా ఉన్న సంతోషం మీరు జీవితకాలం అంతా అనుభవించాలి, నిత్య జీవితంలో కూడా అనుభవించాలి అనే విషయం దేవుడు కోరుకుంటున్నారు. కాబట్టి మీరు చేయాల్సినది ఇదే. మీ పాపాలు ఆయన ముందు చెప్పండి. ప్రభువా, నేనైతే పాపిని, నా పాపాల కోసం నేను అనుభవించాల్సిన శిక్ష ఆ కలువరి శిలువ మీద నా కోసం మీరు అనుభవించారు కదా. నన్ను ప్రేమించి నా కోసం మరణించిన నా రక్షకుడు, నా దేవుడు అని మీ గురించి నేను నమ్ముతున్నాను ప్రభు అని చెప్పండి. ఈ విధముగా మీ జీవితం సంతోషంతో నింపి ఉన్న జీవితంగా మారటం సాధ్యం. దేవుడు ఈ విధముగా మిమ్మల్ని దీవించును గాక. మీ విలువైన సలహాలు, ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయండి. మా అడ్రస్ అగాపే గాస్పెల్ మినిస్ట్రీస్, బిల్డింగ్ నంబర్ 3-168/80P, వైష్ణవి నగర్, సురారం, హైదరాబాద్. పిన్ 500055. మా కాంటాక్ట్ నంబర్స్ 906-356-8798. మా ఈమెయిల్ ఐడి satyamsatyame@gmail.com. ఈ ప్రోగ్రాం మరలా వీక్షించాలనుకుంటే సత్యం సత్యమే అనే మా యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్, ఇన్స్టాగ్రామ్లో కూడా వీక్షించవచ్చు. దేవుడు ధారాళముగా మిమ్మల్ని దీవించును గాక.